ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ వేరే వేరే వాళ్ళు మీడియా మిత్రులు వాళ్ళు ఎవ్వరికి నేను థ్యాంక్స్ చెప్పను, కానీ ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాను. అదంటే మా ప్రియ మిత్రుడు లోకేష్ గారికి. ఇవాళ ఇక్కడ నేను కిరణ్ ఇక్కడ ఉండి ఎంత ఒక మొహం మీద పెద్ద చిరునవ్వులతో కళకళలాడిపోతా ఉంటే ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల. అది మొత్తం ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా. లోకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ టెల్ యూ. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే అది యాక్చువల్గా నాకు ఒక విధంగా నవ్వాలి ఆడవాళ్ళది తెలియట్లేదు. ఎందుకంటే దాని క్వశ్చన్ ఇప్పుడు ఓకే, మేము ఎప్పుడో నేను కిరణ్ గారు పర్టికులర్ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమా. అది ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిన విషయమే. లోకేష్ చేసిన పిటిషన్ వలన ఆ డీలే జరిగింది, వాట్ ఎవర్. కానీ ఇప్పుడు మేము ఎంత హ్యాపీ అంటే, ఎందుకంటే లోకేష్ ఎంత తెలివంటే తన వ్యూహం పన్ని సినిమా ఆపేద్దాం అంటే ఆపటం అనేది ఎవరు దేన్ని చేయలేరు. ఇప్పుడు డీలే చేయగలుగుతారు. ఏ సినిమాని ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు డీలే చేస్తారు, కానీ ఆపటం అనేది జరగదు. తను ఏం చేశాడంటే ఆ టైంలో రిలీజ్ అయి ఉంటే డిసెంబర్లో ఎప్పుడో ఈ పార్టీకి మర్చిపోయేవారు. దాన్ని తనే లాగి ఎలక్షన్ దగ్గర తీసుకొచ్చాడు. అది తన గ్రేట్ తెలివి. ఈ సందర్భంగా ఆయన ఫాదర్ చంద్రబాబు నాయుడు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే అండి, ఒక సినిమా ఇంకో సినిమాని దెబ్బకొట్టడం అనేది ఎప్పుడు జరగదు. ఈ సినిమా పక్కన పెట్టేసి మీకు 2 సినిమాలు నచ్చితే 2 చూస్తారు, లేకపోతే 2 చూడరు. అదేమీ ఇది లేదు. అది అబ్సల్యూట్గా ఒక సినిమా ఇంకో సినిమా ఎఫెక్ట్ చేయటం అనేది ఊరికేనే ఒక స్పెక్యులేషన్ చేస్తారు, కానీ ట్రూత్ లేదు దాంట్లో. కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే బెటర్గా ఉండేదేమో అని. అది మీ ఉద్దేశం, మా ఉద్దేశంలో కాదు. ఎందుకని ఎందుకు చెప్పాను కదా. ఇప్పుడు సపోజు అంటే ఊరికి నేను ఉదాహరణ చెప్తున్నా. ఒక సినిమా మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే పార్ట్ 2 రేపు రిలీజ్ అనేది చూస్తారు కదా. నచ్చకపోతే ఎలాగో చూడరు. అప్పుడు ఇంకా ఆ గ్యాప్ అనేదాన్ని మీనింగ్లెస్ క్వశ్చన్. అది వారం అంటే మాకు కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో. థియేటర్స్, నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరకటానికి దానికి. ఓకే, లోకేష్కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఫర్ డిలే చేసి సినిమాని ఎలక్షన్స్ ముందుకు తేవటం వల్ల ఇంకా మాకు బెటర్ అయిందని అన్నారు. అలాగే సీన్స్ వైజ్గా సెన్సార్ వాళ్ళు కట్ చేసినటువంటి సీన్స్ ఏంటి, ఆ సీన్స్ వల్ల మీరు లాస్ అయింది ఏంటి, లేకపోతే గెయిన్ అయింది ఏంటి, ఇంకా బెటర్ అయింది ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు సెన్సార్ అనేది ఇట్ కైండ్ ఆఫ్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్ అని. ఎందుకంటే ఏది తీసినా కూడా అందరికీ అన్ని చోట్ల వస్తాయి. థియేటర్లో చూడటం అనేది కాదు కదా పాయింట్. ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏ సినిమా తీసినా చూడాలంటే ఫుల్ వర్షన్ దొరుకుతుంది. అది ఏదో యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు దే డూ దేర్ జాబ్, అదన్నీ నేను తప్పట్టట్లేదు. కానీ వాళ్ళు చేసిన కట్స్ వాట్ ఎవర్ అయితే మొలాన దాని మొలాన సినిమా ఎఫెక్ట్ అనేది ఏమీ తగ్గదు.